హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి గుడికి వెళ్ళాము. కార్తీక మాసం కదండి. సో ఈరోజు అయితే మేమైతే ఫస్ట్ గుడితో స్టార్ట్ చేసాం మా డే అయితే. సో ఎంతమంది మీరు కూడా గుడికి వెళ్ళాలి కామెంట్ చేయండి. సో ఇంటికి రాగానే మేమైతే షీర్ కుర్మా చేయడం స్టార్ట్ చేసాము. పొద్దున్న దేవునికి నైవేద్యం పెట్టడానికి. సో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాను. అండ్ కొంచెం సేవియాన్ అని దొరుకుతుందండి, సేమియా కాదు సేవియాన్. అండ్ చూసారా, వేయించుతున్నప్పుడు ఎంత డిఫికల్ట్గా అనిపించింది, అందుకే మేము మళ్ళీ 3 times అలా వేయించామండి. సో మీరు కూడా ఈ మిస్టేక్ అయితే చేయకండి. సో థర్డ్ టైం అలా చేసి మొత్తం అలా చేస్తే అప్పుడు మంచిగా వచ్చింది. అండ్ నెయ్యి మళ్ళీ వేస్తున్నామండి, సరిపోలేదు దానికి. సో కొన్ని పాలు కూడా తీసుకున్నాము ఒక గిన్నెలో బాయిల్ చేయడానికి. అండ్ ఇది షీర్ కుర్మా, వేయించిన షీర్ కుర్మా. అండ్ మిల్క్ మేడ్ ఓపెన్ చేయడానికైతే చాలా కష్టాలు పడ్డాము. చాకుతో అన్నాము, ఇంకా స్పూన్తో ట్రై చేసాము. లాస్ట్కి అయితే ఓపెన్ అయిపోయిందండి ఎలానో అలాగా. మీకు ఆ వ్లాగ్ కూడా చిన్నగా పెట్టాను, మిల్క్ మేడ్ కష్టాలు అని. చూసారా, చాకుతోనే మళ్ళీ టైట్గా అంటే ఓపెన్ అయిపోయింది. సో మిల్క్ మేడ్ అయితే పక్కకు పెట్టుకున్నాను. పాలు బాయిల్ అయిపోయినాయండి. సో ఇప్పుడు మిల్క్ మేడ్ అనేది యాడ్ చేస్తున్నాను. హాఫ్ బాటిల్ వేయచ్చు. షుగర్ బదులు ఇది వేయాలండి, షుగర్ మాత్రం వేయకండి, మళ్ళీ ఎక్స్ట్రా స్వీట్ అయిపోతుంది. సో టేస్ట్ చూస్తున్నాను మమ్మీ. సో కాలింది తన చెయ్యి. సో షీర్ కుర్మా అయితే వేస్తున్నారు, బాయిల్ అయిపోయాయి కాబట్టి. సో మీకు డౌట్ రావచ్చు, మా మమ్మీ ఎందుకు టేస్ట్ చూసిందా అని దేవునికి పెట్టేది. సో యాక్చువల్లీ మా మమ్మీ ఏం చేశారంటే, కొంచెం అంటే మేము ఫస్ట్ టైం కండెన్స్డ్ మిల్క్ చేస్తున్నాము. అయితే మా మమ్మీ కొంచెం అనేది పాలు అనేది పక్కకు తీసింది, అందులో సేవియాని సపరేట్గా కలిపింది. ఇది మాత్రం వేరేదండి. సో సేవియాన్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎంబటినే బంద్ చేయాలండి, లేదంటే అది మెత్తగా అయిపోతుంది. సో సేవియాన్తో చేసిన షీర్ కుర్మా సూపర్గా వచ్చింది. మీరు మా మమ్మీ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. సో ఇదైతే మేము తీసుకువెళ్ళి దేవుని కాడ పెట్టామండి. నెక్స్ట్ దీపాలు వచ్చేసి వెలిగించాం సాయంత్రం. సో అలా ఇదో కార్తీక మాసం రోజు కాబట్టి సో మేము అలా క్రాకర్స్ కొన్ని కాల్చాము. ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేశాను. ఇది ఆల్రెడీ నేను బ్లాగ్స్లో చిన్న షార్ట్ వీడియోస్తో పెట్టాను. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే క్రాకర్స్ పేలుస్తుంది. సో ఇంతటితో బ్లాగ్ అని చేస్తున్నాను. బాయ్.